వెల్కమ్ టు కీ ఇన్స్టిట్యూట్. మా బ్రాంచెస్ మద్దిలపాలెం మరియు AVN కాలేజ్ డౌన్ విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 6305505100. లాస్ట్ వీడియోలో మనం బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్లు ఏ విధంగా అప్లై చేయాలనేది చూడడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజులు అనేవి ఏ విధంగా మార్చాలనేది చూద్దామమ్మా. సో లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. హలో వ్యూవర్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ముందుగా మనం ఏం చేద్దామంటే వర్డ్ ఓపెన్ చేసుకుందాం. వర్డ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ వర్డ్ అని టైప్ చేయండి అమ్మా. వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈరోజు క్లాస్లో మనం ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజు, అదేవిధంగా స్ట్రైకర్ గురించి చూద్దామమ్మా. సో ముందుగా మనం ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒక పారా కావాలి కదా. సో పారా రావాలి అంటే మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో షార్ట్కట్కి = ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. చేసిన వెంటనే మనకి 3 పారాస్ వచ్చాయి కదా ప్రాక్టీస్ చేయడానికి. సో ఇక్కడ మనం స్ట్రైకర్ చూద్దామమ్మా. దీన్నే స్ట్రైకర్ అంటారు. సో మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, తప్పు ఏమైనా రాస్తే నోట్బుక్లో స్ట్రైక్ చేసేవాళ్ళం, అంటే కొట్టేసేవాళ్ళం. అదేవిధంగా వర్డ్లో కూడా మనం స్ట్రైక్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కర్సర్ అనేది పైకి తీసుకురండి అప్ యారో తోటి. సో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి అమ్మా. ఒక పారాని సెలెక్ట్ చేసాను చూసారా. దీనికి స్ట్రైకర్ అప్లై చేయాలంటే దీని స్ట్రైకర్కి షార్ట్కట్కి ఏం లేదమ్మా, మీరు మౌస్ యూజ్ చేయాలి. సో స్ట్రైకర్ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ ఫింగర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూసారా, సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి స్ట్రైకర్ అనేది అప్లై అయ్యింది. సో అన్స్ట్రైక్ చేయాలి అన్న సెలెక్ట్ చేసి సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి మౌస్లో. గుర్తుపెట్టుకోండి అమ్మా, సెలెక్ట్ బటన్ అని దేన్ని అంటారు అంటే మౌస్లో లెఫ్ట్ బటన్ని సెలెక్ట్ బటన్ అంటారు, రైట్ బటన్ని ఆప్షన్ బటన్ అంటారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, సెలెక్ట్ బటన్, ఆప్షన్ బటన్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో మనం ఏ పేరాని సెలెక్ట్ చేసామంటే ఫస్ట్ పేరాని సెలెక్ట్ చేసాం. అలా కాకుండా మొత్తం పేరాకి స్ట్రైక్ చేయాలంటే మొత్తం పేరాని సెలెక్ట్ చేయండి, 3 పేరాల్ని. సో Ctrl+A సెలెక్ట్ ఆల్కి, రైట్. సో ఇప్పుడు స్ట్రైకర్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ బటన్తో సెలెక్ట్ చేద్దాం. చూసారా, స్ట్రైక్ అయింది. సో అన్స్ట్రైక్ చేయాలన్నా దాని మీద క్లిక్ చేయండి. సో ఈ స్ట్రైకర్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుందమ్మా. సో నెక్స్ట్ చూడండి, ఫాంట్ స్టైల్. దీన్ని ఏమంటారంటే ఫాంట్ స్టైల్ అంటారమ్మా. ఈ ఫాంట్ స్టైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ హ్యాండ్ రైటింగ్ అనేది మార్చుకోవడానికి. మనకి ఈ హ్యాండ్ రైటింగ్ నచ్చలేదు అనుకోండి, వేరే హ్యాండ్ రైటింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పారాని సెలెక్ట్ చేద్దాం. షిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ పారాని సెలెక్ట్ చేశాను నేను. సో ఫాంట్ స్టైల్లోకి వెళ్దాం. ఫాంట్ స్టైల్కి కూడా షార్ట్కట్ కీ ఉందమ్మా, చూడండి. Ctrl+Shift+F ఫాంట్ స్టైల్కి షార్ట్కట్ కీ రాసుకోండి అమ్మా. Ctrl+Shift+F. Ctrl+Shift+F క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా మౌస్ తోటి మనం ఆప్షన్లోకి వెళ్ళినా ప్రాబ్లం లేదమ్మా. సో ఫస్ట్ మౌస్తో చెప్తాను చూడండి. సో మౌస్ తోటి సెలెక్ట్ బటన్ మీద ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ అనేవి ఇక్కడ మనకి రావడం జరిగింది. చూడండి, నేను జస్ట్ మౌస్ తోటి కిందకి డ్రాగ్ చేస్తున్నాను అంతే, మనకి హ్యాండ్ రైటింగ్ అనేది సెలెక్ట్ అవుతుంది చూసారా. బయటని క్లిక్ చేస్తాను. ఇప్పుడు సెలెక్షన్ నేను తీసేసాను. సెలెక్షన్ తీసేసి ఫాంట్ స్టైల్లోకి వెళ్ళి నేను ఇలా డ్రాగ్ చేస్తుంటే అది సెలెక్షన్ అవుతుందా? అవ్వట్లేదు. రీజన్ ఏంటి అంటే మనం ఆ పారాని సెలెక్ట్ చేయలేదు. అదే చెప్పాను నేను స్టార్టింగ్ వీడియోలో, మనం వర్డ్ చేస్తే సెలెక్ట్ చేసే కమాండ్ అనేది యూస్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయకుండా మనం కమాండ్ చేస్తే అది అప్లై అవ్వదు. సో సెలెక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకేనమ్మా. సో షిఫ్ట్ పట్టుకొని అప్ యారో అండ్ లెఫ్ట్ యారో. సో మొత్తం సెలెక్ట్ చేశాను కదా పారా మొత్తం. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను ఆప్షన్ మీద. సో ఈ హ్యాండ్ రైటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో ఈ హ్యాండ్ రైటింగ్ దగ్గరకు వచ్చి సెలెక్ట్ చేయండి అమ్మా. సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి మౌస్లో. సో సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్టు చూడండి, ఈ పారాకి హ్యాండ్ రైటింగ్ అనేది మీరు గమనించారా. సో ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ అనేది చేంజ్ చేయాలమ్మా. ఇప్పుడు సెకండ్ పారాని సెలెక్ట్ చేశాను, నేను మౌస్తో సెలెక్ట్ చేశాను. సో షార్ట్కట్కి ఏం చెప్పాము ఫాంట్ స్టైల్కి Ctrl+Shift+F, రైట్. సో Ctrl+Shift పట్టుకొని కీబోర్డ్లో ఎఫ్ని ప్రెస్ చేయండి అమ్మా. సో నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫాంట్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, గమనించారా. ఫాంట్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా. ఇక్కడ మనకి ఫాంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడికి ఏ విధంగా వెళ్ళాలి అంటే మన కీబోర్డ్లో ట్యాబ్ అనే ఆప్షన్ కనిపిస్తుందమ్మా. సో ఈ విధంగా ఉంటుంది. సో ట్యాబ్ని క్లిక్ చేస్తే
అసైన్ టెక్స్ట్ ఫాంట్లోకి వెళ్ళాం, మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తే ఫాంట్లోకి వచ్చాం. చూసారా, ఈ విధంగా మనం ట్యాబ్ ప్రెస్ చేసి ఫాంట్లోకి రండి. వచ్చిన తర్వాత డౌన్ యారో క్లిక్ చేయండి అమ్మా. డౌన్ యారో క్లిక్ చేసిన తర్వాత ఇలా డౌన్కి వెళ్తే మీకు కిందన ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి, ప్రివ్యూ అని చెప్పి శాంపిల్. అది అక్కడ మారుతుంది చూడండి, మనకి పారాలో మారదు. ఇందాకలో మనం పారాలో మారినట్టు చూసాం. ఇక్కడ ఏంటంటే ఫాంట్ అనే డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు ఈ బాక్స్లో కనిపిస్తుంది మనకి ఎగ్జాంపుల్స్గా. సో శాంపిల్ అనేది కనిపిస్తుంది చూడండి, ఫాంట్ మారుతుందా. సో ఏ ఫాంట్ స్టైల్ కావాలో మీరు డౌన్ యారో క్లిక్ చేస్తూ పోండి. డౌన్ యారో క్లిక్ చేస్తూ వెళ్తే ఆ ఫాంట్ అనేది వచ్చింది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫాంట్ ఇద్దాం అనుకుంటున్నా. సో సెలెక్ట్ అయింది కదా, ఎంటర్ చేయండి. అగైన్ మళ్ళీ ఎంటర్ చేయండి. చేసిన వెంటనే అక్కడ ఫాంట్ అనేది మారింది చూసారా. సో ఇలాగ మనం షార్ట్కట్ కీ ద్వారా చేయొచ్చు, అదేవిధంగా మౌస్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు అమ్మ. సో ఇది ఫాంట్ స్టైల్. సో మొత్తం అన్నిటికీ ఒకటే ఫాంట్ ఇవ్వాలంటే కంట్రోల్ ఏ చేసి Ctrl+Shift+F క్లిక్ చేయండి అమ్మా. ఫాంట్ వచ్చింది కదా, ట్యాబ్. సో ఫాంట్లోకి వచ్చాం కదా, డౌన్ యారో క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ శాంపుల్ బాక్స్లో కనిపిస్తుంది కదా, ప్రివ్యూ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంటర్ చేయండి, అగైన్ ఎంటర్ చేయండి. చూడండి మొత్తం 3 పేరాలకి ఫాంట్ అనేది ఒకే ఫాంట్ స్టైల్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఫాంట్ స్టైల్ అనేది అప్లై చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ చూడండి ఫాంట్ సైజ్. దీన్ని ఏమంటామంటే ఫాంట్ సైజ్. దీనికి కూడా షార్ట్కట్ కీ ఉంది, Ctrl+Shift+P. రాసుకోండి అమ్మా, ప్రతి షార్ట్కట్కి మీరు రాసుకోండి నేను చెప్పిన ప్రతిదీ, అర్థమవుతుందా. సో ఫాంట్ సైజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు మీరు బాగా గమనిస్తే మనకి ఈ పారా అనేది చిన్న సైజులో ఉన్నది. అలా కాకుండా నాకు కొంచెం పెద్ద సైజులో కావాలి అనుకుంటే మొత్తం పారాని సెలెక్ట్ చేయండి, Ctrl+A. సెలెక్ట్ చేసి ఫాంట్ సైజులోకి వెళ్ళండి మౌస్తో. ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ ఆప్షన్ సింబల్ మీద సెలెక్ట్ చేయండి అమ్మ. సెలెక్ట్ బటన్తో సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ డ్రాగ్ చేస్తుంటే సైజ్ అనేది పెరుగుతుంది చూడండి. నేనేం క్లిక్ చేయట్లేదు, జస్ట్ డ్రాగ్ చేస్తున్నా కిందకి మౌస్తో, సైజ్ అనేది పెరుగుతుంది, గమనించారా. రైట్. సో నేను 16లో ఇద్దాం అనుకుంటున్నాను. 16 మీద సెలెక్ట్ చేయండి అమ్మ, మౌస్లో సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో నేను క్లిక్ చేశాను. ఇందాకల దానికి ఇప్పటికి సైజ్ అనేది పెరిగింది, గమనించారా స్టూడెంట్స్. సో ఇది మౌస్ ద్వారా చేయడం. మౌస్ ద్వారా కాకుండా షార్ట్కట్ కీ ద్వారా చేయాలి అంటే చెప్పాను కదా, ఫాంట్కి షార్ట్కట్ కీ Ctrl+Shift+P ఏమా. సో ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, Ctrl+A సెలెక్ట్ చేసాం, Ctrl+Shift+P షార్ట్కట్ కీ ద్వారా వచ్చాం. ఇక్కడ మళ్ళీ ఫాంటే ఓపెన్ అయింది, ఇందాకలాగే ఓపెన్ అయింది. కాకపోతే మనకి సైజ్ అని చెప్పి రైట్ సైడ్ ఒక ఆప్షన్ బార్ కనిపిస్తుంది, గమనించారా స్టూడెంట్స్. అక్కడ మీకు 12, 14, 16 అని కనిపిస్తుందా. సో ఇక్కడ మనకి ఏ సైజ్ కావాలో మనం పెట్టుకోవచ్చమ్మా. సో డౌన్ యారోకి క్లిక్ చేయండి, సైజ్ అనేది పెరుగుతుంది చూడండి. ఇక్కడ ప్రివ్యూ అని చెప్పి శాంపుల్లోని గమనించారా. సో సైజ్ ఎంత కావాలంటే అంత సైజ్ అనేది పెట్టుకోవచ్చు. సో నేను చిన్న సైజ్ ఇద్దాం అనుకుంటున్నాను, 10లో పెడదాం అనుకుంటున్నాను. 10లో పెట్టి ఎంటర్ చేస్తాను చూడండి, సైజ్ అనేది తగ్గుతుంది ఇందాక దాని మీద, చూసారా తగ్గింది. సో ఈ విధంగా ఫాంట్ స్టైల్ని, ఫాంట్ సైజ్ని షార్ట్కట్ కీ తోటి అప్లై చేయొచ్చు, అదేవిధంగా మౌస్ తోటి కూడా మనం అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అర్థమవుతుందమ్మా. మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది, వీడియో చూస్తే ఏమీ రాదు. రైట్, వీడియోని చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుందమ్మా. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడితో నేను క్లాస్ అనేది ముగిస్తున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ స్టూడెంట్స్.